హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ చిన్న టిప్ యూజ్ చేసి మనకు చీరకు ఫాల్ ఎంత ఫాస్ట్గా కుట్టచ్చో నేను చెప్తా. ఎందుకంటే నేను ఎప్పుడు కుట్టినా చీరకు ఫాల్ ఇంతే కుట్టేస్తా. మన దగ్గర హెయిర్ పిన్స్ ఉంటాయి కదా, హెయిర్ పిన్స్తోనే జడేసుకునేదే కాదు, మనకు చీరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేసినాం అనుకో, అది ఎక్కడికి జరిగిపోయి అది మంచిగా నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం కింది సైడ్ బాగానే కుట్టుకొస్తాము, మంచిగా వస్తుంది కింది సైడ్. ఎందుకంటే కిందికి అది ఉంటుంది కాబట్టి కోర్ క్లాత్ మంచిగా వస్తుంది. ఇక మీది కుట్టే సర్కల్ అంటేనే ఇట్లా బుగ్గలు బుగ్గలు వస్తుంది. మనం ఎంత స్ట్రైట్గా పట్టుకొచ్చినా సరే బుగ్గలు బుగ్గలు వస్తుంది. అయితే మనం ముందు కింది కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చిన్న చిన్న పిన్నిసులు అక్కడక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా వస్తుంది. మళ్ళీ పై భాగం కుట్టేటప్పుడు తీసేసుకోవచ్చు పైకి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కుట్టినా ఇంతే కుడతా. మస్తు రోజుల నుంచి ఇంతే కుడుతున్నా. ఈ టిప్ ఎందుకు మీతో చెప్పాలనిపించింది చెప్తున్నా. చాలామందికి డైలీ యూస్ చీరలకి ఇట్లా ఇబ్బంది అయిపోతుంది. పట్టు చీరలకు అవిట్లకి వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఈ డైలీ యూస్ చీరలు జారిపోతాయి కాబట్టి ఇట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే కుడతా. అట్లా మొత్తం పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. ఎవరైనా బాగా మాకు ఇప్పుడే కావాలి, మాకు ఒక హాఫ్ అన్ అవర్లో కావాలని చెప్పేసి కొందరు ఉంటారు కస్టమర్లు, ఏదో పనికో ఏదో దేనికో కొందరు వస్తారు. అట్లాంటప్పుడు మనకు చీరకు పాలేయాలంటే ఇట్లాంటి చీరలు తీసుకొస్తే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. క్లాత్ మొత్తం జారిపోతుంది కాబట్టి బాగా ఇబ్బంది అయిపోతుంది. అట్లాంటి టైంలో మనకు బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కుట్టుకొచ్చేటప్పుడు చెయ్యి కొంచెం పిన్స్ వేసేసి ఇట్లా వెనక్కి సపోర్ట్ పెట్టినామనుకో నీట్గా వస్తుంది, మంచిగా వస్తుంది. అసలు ఎక్కడ కూడా బుగ్గ అన్నది ఏం రాకుండా చాలా నీట్గా వచ్చింది. మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు కుట్టినా ఇంతే కుడతా. నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఇట్లా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చిన్నగా అంటే తొందరగా అర్థమయ్యేలాగా ఇట్లనే చెప్తా. వాళ్ళకు కూడా తొందరగా అర్థమవుతుంది కదా, ఇట్లనే చెప్తా వాళ్ళకు కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు బార్డర్ వరకు కూడా మంచిగా వస్తుంది. నార్మల్గా కుడితే ఇంత పర్ఫెక్ట్గా రాదు, ఎందుకంటే క్లాత్ మొత్తం జారిపోతుంది. జారిపోవడం మీదనే ఉంటుంది, మనకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లయితే తొందరగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఒక్క దగ్గర కూడా బుగ్గ రాలేదు, ఏం రాలేదు, మస్తు మంచిగా వచ్చింది నీట్గా. మనకి నీట్గా వస్తేనే కదా పైసలు కూడా మంచిగా ఇస్తారు, లేకపోతే కస్టమర్లు తిడతారు. జారిపోయే చీరలకు మాత్రం ఈ టిప్ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.